మనం దొంగల గురించి విన్నాం, గజ దొంగల గురించి చదివాం, చెడ్డీ గ్యాంగ్లను కూడా చూసాం. కానీ కొత్తగా ఫీల్డ్లోకి ఇప్పుడు మహిళా దొంగల గ్యాంగ్ దిగింది. వీళ్ళ రూటే సెపరేటు. దొంగతనానికి సకుటుంబ సపరివార సమేతంగా వచ్చినట్టు ఎవరికి అనుమానం రాకుండా ఆటోలో స్పాటుకు చేరుకుంటారు. ఇంకేముంది, వచ్చిన పని కానిచ్చేసుకుని సైలెంట్గా చెక్కేస్తారు ఈ లేడీ దొంగల గ్యాంగ్. ఈ లేడీ దొంగల గ్యాంగ్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి. వాళ్ళకి అసలు ఏమీ తెలియనట్టు 5గురు మహిళలు ఆటోలో వచ్చి ఆటో దిగగానే అదేదో వాళ్ళ సొంత ఇంటికి వెళ్తున్నట్టు, చుట్టాలింటికి వెళ్తున్నట్టు చాలా చక్కగా నేరుగా ఇంట్లోకి వెళ్ళి దొంగతనానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అక్కడ 2-3 రోజుల పాటు రెక్కీ చేసినట్టుగా అర్థమైపోతుంది. అంటే ఆ ఇంటి గురించి అవగాహన తెచ్చుకొని ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరుంటారు, ఏ టైంలో అసలు ఎవరు ఉండరు, ఎప్పుడు వాళ్ళు ఊళ్ళకపోతారు, ఇవన్నీ కూడా పక్కా ప్లాన్గా తెలుసుకొని సమాచారం తెలుసుకొని దొంగతనానికి పాల్పడుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మొత్తం సమాచారం ఉంది కాబట్టి ఈ ఇంట్లో ఈరోజు ఎవరు ఉండరని తెలుసుకుని ఆ విధంగా లేడీ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడుతున్న పరిస్థితి. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు విజువల్స్ రూపంలో. ఆటో వచ్చింది, ఆటోలో మొత్తం 4-5 దిగారు. దిగిన తర్వాత నేరుగా ఇక్కడ కార్నర్లో ఉన్న ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కొంతమంది లోపలికి వెళ్ళారు, కొంతమంది బయట ఉన్నారు. ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. 1, 2, 3, 4, 5గురు కూడా లేడీసే. ఆ ఆటో నడుపుతున్నటువంటి వ్యక్తి స్ట్రైట్గా వెళ్ళిపోయి అక్కడ ఆ వీధి చివరన ఆపాడండి. ఎందుకంటే ఈ పని కాని చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఆటోలో వెళ్ళిపోవాలి కదా, లేదంటే ఏదన్నా అలికిడి వినిపించినా అక్కడ స్థానికులు ఎవరన్నా గమనించినా వెంటనే పరిగెత్తుకుంటూ ఆటో ఎక్కేసి వెళ్ళిపోవాలి కదా. అందుకోసం ఒక ఆటోని వాళ్ళు రెడీగా పెట్టుకున్నారు. అదే ఆటోలో వచ్చారు, ఆ ఆటో వీధి చివరన నిలబడింది. వీళ్ళు దొంగతనానికి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా చాలా స్పష్టంగా స్క్రీన్లో అవన్నీ కూడా అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు. అక్కడ తలుపు దగ్గర తాళం తీస్తున్నటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు, కొంతమంది బయట ఉన్నారు. చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ఆ తలుపుని తోస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. అక్కడ ఆ తలుపుకున్నటువంటి గడిని పగలగొడుతున్నట్టుగా తెలుస్తోంది. చూసారా, మొత్తం 4-5 ఆ తలుపుని నెడుతూ అక్కడ ఉన్నటువంటి గడి పెట్టి ఉన్న దాన్ని తీస్తున్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా అక్కడ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ తలుపుని తోస్తున్న చూడండి, బలంగా మొత్తం కూడా అందరూ తోస్తూ ఉన్నారు, గట్టిగా తోస్తూ ఉన్నారు. అంటే చాలా పక్కా ప్లాన్తో వచ్చారండి. హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో ఇక్కడ చూడండి, ఒక మహిళ ఆ గ్యాంగ్లో ఉన్నటామె అక్కడ పక్కన వీధి చివరికి వెళ్ళింది చూసారా, రోడ్డుకి అవతల వైపు వెళ్ళి అటు పక్కనున్న ఇళ్లలో నుంచి ఎవరైనా గమనిస్తున్నారా, ఎవరైనా చూస్తున్నారా, ఏదన్నా అలికిడి వచ్చి వాళ్ళకి ఏమన్నా సమాచారం ఏమన్నా తెలుస్తుందా అని చెప్పి ఒక కంట కనిపెడుతూ ఉంది. ఎవరన్నా బయటకు వస్తే అలర్ట్ చేసేసి అందరూ కలిసి పారిపోవడానికి ప్రయత్నం అనమాట. ఒకళ్ళేమో వీధి చివరిని కూడా ఒకళ్ళు నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చాలా స్పష్టంగా ఇది తలుపు తెరుచుకున్నట్టుంది, లోపలికి వెళ్తున్నారు చూడండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తున్నారు చూడండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక మహిళ ఆమె చెప్తా ఉంది, నువ్వు అక్కడ నిలబడని చెప్తా ఉంది. సో ఆమె చెప్పినట్టుగా ఏమే చూడండి, నువ్వు అక్కడుండు, ఎవరు రాకుండా చూడు, ఎవరన్నా వస్తే వెంటనే ఫోన్ చేయి, సమాచారం ఇవ్వు అని చెప్తుంది. అందుకే ఆమె అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ రోడ్డుకి యువతల వైపు వస్తున్నటువంటి దృశ్యం కూడా రికార్డ్ అవుతుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత, సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఈ దృశ్యం చూసిన తర్వాత మొత్తం కూడా భయపడే పరిస్థితి ఉంది. హైదరాబాద్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అర్ధరాత్రి అయితే ఈ లేడీ దొంగలు ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైనా ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు, తమ బంధువుల ఇంటికి వెళ్ళేవాళ్ళు, ఏదన్నా పుణ్యక్షేత్రాల కోసం వెళ్తున్న వాళ్ళు, ఇంటికి తాళం వేసుకుని వెళ్తున్న వాళ్ళు భయపడే పరిస్థితి ఉంది. సాధారణ రోజుల్లో కూడా ఈ విధంగా దొంగతనాలు విపరీతంగా జరిగిపోతూ ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, ముందు రెక్కీ చేశారు, వాళ్ళ సమాచారం తెలుసుకున్నారు, ఇదేమైనా తెలిసిన వాళ్ళ పనేనా అనేది కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మనం ఇంతకుముందు చాలాసార్లు వీడియోల రూపంలో చూసాం, గజ దొంగలు చాలామంది ఈ విధంగా పాల్పడుతూ ఉంటారు. చెడ్డీ గ్యాంగులు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్న అంతరాష్ట్ర దొంగల ముఠా ఈ మధ్యకాలంలో హల్చల్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు నేరుగా ఒక కుటుంబానికి సంబంధించిన మహిళలందరూ కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి ఈ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు అన్న అనుమానం పోలీసులు కూడా వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఇంటికి తాళం వేసుకుని వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇదే పరిస్థితి ఉంది. ఇండివిజువల్ హౌసెస్ని టార్గెట్ చేసుకుంటున్నారండి. ఎందుకంటే అపార్ట్మెంట్లో అయితే అందరూ ఒకేసారి ఊళ్ళకి పోరు కదా,
అందరూ కలిసి ఒక దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్స్కి జోలికి వెళ్ళట్లా. ఇండివిజువల్ హౌసెస్ ఎవరైతే ఉంటారో, ఒక ఇంట్లో ఒకే కుటుంబం ఎవరైతే నివసిస్తున్నారో అలాంటి ఇళ్లను టార్గెట్ చేసుకుంటున్నారో, ఆ ఇంట్లో ఎవరు పని చేస్తూ ఉన్నారు, వాళ్ళు అసలు ఏం పనులు, ఏం వ్యాపారం చేస్తున్నారు, ఏం జాబులు చేస్తున్నారు, ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళు ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతారు, ఏ ఇళ్ళు మనకి దొంగతనం చేయటానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఇవన్నీ కూడా లెక్కలేసుకుని మరి అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత ఈ విధంగా దొంగతనాలు పాల్పడటానికి వస్తున్నారంటే నిజంగా భయం గొలిపే అంశమే. సో పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఒక ఆటోలో వస్తున్నారు, ఆటో కూడా వాళ్ళ మనుషులే, వీధి చివరి నిలబడ్డారు. ఎవరైనా గమనించి దొంగ అని చెప్పి అరిస్తే వెంటనే పారిపోయి ఆ ఆటో ఎక్కడానికి ప్రయత్నం చేస్తారనమాట. వాళ్ళు ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా తలుపులు తోస్తూ ఉన్నారు, లోపలికి ఏ విధంగా వెళ్ళిపోయారు, అక్కడ ఉన్నటువంటి ఇద్దరు బయట ఏ విధంగా నిలబడ్డారు, ఇవన్నీ కూడా రికార్డ్ అయినాయండి. సో పోలీసులు లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. మహిళా దొంగలు ఒక గ్రూపుగా ఏర్పడి ఈ విధంగా దొంగతనాలకు పాల్పడటం అనేది నిజంగా విస్తుగొలిపే అంశం. చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. మహిళలు ఈ విధంగా దొంగతనాలకి ఇళ్లను టార్గెట్ చేస్తున్నారని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది. సో తస్మాత్ జాగ్రత్త, ఇండివిజువల్ హౌసెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా ఇంటికి తాళం వేసుకుని బయటికి వెళ్ళేటప్పుడు ఎవరికైనా చెప్పి వెళ్ళండి, ఇక్కడ పరిస్థితులు ఏంటని చెప్పండి, ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు కానీ నగలు కానీ ఇవేమీ లేకుండా చూసుకోండి, మీరు ఇంట్లో లేనప్పుడు అనేది కూడా పోలీసు అధికారులు ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ దొంగతనాలు అనేవి ఎప్పుడో ఈ పండగల టైంలో, సంక్రాంతి టైంలోనో ఎప్పుడైనా ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు అప్పుడు పోలీసులే అవగాహన కల్పిస్తూ ఉంటారు. మీరు ఒక 4-5 రోజుల పాటు రారు, ఒక వారం రోజుల పాటు మీరు పండగల కోసం వెళ్తూ ఉంటారు, ఇళ్ళకు కూడా తాళాలు పగలగొట్టుకుని మరి దొంగతనాలు చేసే పరిస్థితి ఉంటుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పండగల సమయంలో చాలామంది పోలీసులే అవగాహన కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు విడి రోజుల్లో కూడా విపరీతంగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. అందులో కూడా ఆడవాళ్ళు ఒక గ్యాంగ్గా ఏర్పడి వాళ్ళు మొత్తం కూడా ఒకే కుటుంబమా కాదన్నది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఇక్కడ వాళ్ళేనా, అంతరాష్ట్ర ముఠానా వీళ్ళు కూడా ఏమైనా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇళ్ళకి తాళాలు వేసుకుని బయటకు వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు.